నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన దడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ దీక్షా పర్వం అహో ఆరంభం అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన దడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ దీక్షా పర్వం అహో ఆరంభం ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఏఎన్ వార్తలు. ఎస్ఏఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంఎస్సి ఫారెస్ట్ కోర్స్ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేసిన జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ. రెండు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ అటవీ కళాశాల పరిశోధన సంస్థలో ఎంఎస్సి ఫారెస్ట్ కోర్స్ ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియను అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రగడ్డి ప్రారంభించారు. అరణ్య భవన్లో అడ్మిషన్ బ్రోచర్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. అటవీ యాజమాన్యంలో విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఎఫ్సీఆర్ని ప్రారంభించారన్నారు. కళాశాల ప్రారంభించిన అనతికాలంలోనే ఇక్కడ చదువుతున్న విద్యార్థులు దేశ విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీలో సీట్లు సాధించడం గొప్ప విషయమన్నారు. ఫారెస్ట్రీ కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఎఫ్సీఆర్ఐ కృషి చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందించి విద్యా బోధన కొనసాగిస్తున్నామన్నారు. ఎంఎస్సి ఫారెస్ట్ కోర్సు మొదటి బ్యాచ్ అడ్మిషన్ ప్రక్రియ అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 18 వరకు కొనసాగుతుందన్నారు. అర్హతల విద్యార్థులు వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్సీఆర్ఐ డీన్ చంద్రశేఖర్ రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సిఎస్ శాంతికుమారి, పీసీఆర్ఎఫ్ శోభ, సీఎంఓఎస్డి ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. నులిపురుగు నివారణ మాత్రం పిల్లలందరికీ తప్పనిసరిగా వేయాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వైద్య ఆరోగ్య శాఖతో ఏర్పరిచిన కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి ఈ నెల 12 వరకు నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల వయసు పిల్లలందరికీ తప్పనిసరిగా నులిపురుగుల మాత్రలు వేయాలని సూచించారు. వైద్య, విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వసంతరావు, డాక్టర్ వేణుగోపాల్, అవినాష్ అధికారులు పాల్గొన్నారు.
కరోనా వ్యాధిని జయించి తిరిగి విధుల్లో పాల్గొన్న నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డికి సబ్ డివిజన్ పోలీసులు ఆ కార్యాలయంలో పుష్పగుచ్చాలిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. గత మార్చి నుండి లాక్డౌన్ సమయం నుండి కోవిడ్-19 అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించి గత 21 రోజుల క్రితం కరోనా సోకడంతో హోం క్వారంటైన్కి వెళ్లిపోయారు. క్వారంటైన్ పరిస్థితి ముగిసి పూర్తిగా కోలుకున్న తర్వాత సోమవారం తిరిగి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీని సిఐలు ఎస్ఐలు పుష్పగుచ్చాలిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం టౌన్ సిఐ శ్రీనివాస్, సోన్ సిఐ జీవన్ రెడ్డి, ఎస్ఐలు, నిర్మల్ సబ్ డివిజన్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. వచ్చినప్పుడే లేదు, పోయినప్పుడు తర్వాతే అసలు దగ్గరికి ఫోటో రండి, గ్రూప్ ఫోటో చేస్తున్నాం. ఎస్పీ గారు చెప్పారు, ఇందాక చెప్పారు, తయారు చేస్తాం. దిలావర్పూర్ మండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలువ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు ప్రారంభమైనట్లు ఆలయో తెలిపారు. ప్రతి శనివారం ప్రత్యేక పూజలతో పాటు భక్తుల స్వామివారి దర్శన భాగ్యం కల్పించినట్టు తెలిపారు. గత కొన్నేళ్లుగా కోవిడ్-19 కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. కోవిడ్-19 నిబంధనలతో తిరిగి ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయని, భక్తులు స్వామివారి ఆర్జిత సేవలను భక్తులు వినియోగించుకోవాలని సూచించారు. నిర్మల్ పట్టణ తెలుగు ప్రింట్ మీడియా కార్యవర్గాన్ని సోమవారం నిర్మల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాసం శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా రామ్ మహేష్, ఉపాధ్యక్షుల గుడిమెల్ల మహేష్, రొడ్డ దేవిదాస్, కోశాధికారి మాదాపురం మహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా బొద్దుల భానుచందర్, ప్రశాంత్, కార్యనిర్వహణ కార్యదర్శిగా రాంపల్లి నరేందర్, పెండం శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా పులి రమేష్, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా బాతూరి కైలాస్, కార్యవర్గ సభ్యులుగా గాజు రామేశ్వర్, శ్రీపల్లి సుభాష్, మంగళవారం నవీన్, గౌరవ అధ్యక్షుగా చిన్నారెడ్డి, గౌరవ సలహాదారు కొండు రవీందర్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల్ని పూలమాలతో ఘనంగా సత్కరించారు. సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన అంబావాయి చెరువులో సోమవారం చేపపిల్లను గ్రామ సర్పంచ్ సుజాత నర్సరెడ్డి, ఎంపీడీసీ పద్మవీరేలు వదిలిపెట్టారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీపై 3 రకాల 90,000 చేపలను ఉచితంగా అందించడం జరిగిందన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం 2 వీలర్స్, 4 వీలర్స్ వాహనాలు, తెప్పలు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుందని, మత్స్యకారులు వీటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యాభివృద్ధి అధికారి దామోదర్, సంఘాధ్యక్షులు తోకాల రమేష్, రంకుల శేఖర్, మత్స్యకారులు పాల్గొన్నారు. పిల్లలు దాదాపు 3 రకాలు పిల్లలు పోయడం జరిగింది. 90,000 చేప పిల్లల్ని విడుదల చేయడం జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన మత్స్యకారుల గురించి ఆలోచించి సంక్షేమం గురించి ఆలోచించి వాళ్ళకు ఉచితంగానే చేపల పిల్లల పంపిణీ గత 5-6 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ చేప పిల్లలు మంచిగా పెద్దగా అయి వాళ్ళు పట్టుకొని మంచి సంపద సంపాదించుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము. మరియు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలకు వారు తోడ్పడుతున్నారు. అలాగే యాదవులకు గొర్రెల పంపిణీ కానీ సబ్సిడీపై ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలో బతుకమ్మ చీరలు కూడా ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఇంత కరోనా టైంలో కూడా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులున్నా కూడా గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ చేయించడము, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా త్వరితగతిన ఇప్పించడం జరుగుతున్నది మంత్రి గారి చొరవతోటి. సో ఈ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగుతూ రైతులు, ఈ మత్స్యకారులందరూ మంచి ధనవంతులు కావాలని చెప్పేసి కేసీఆర్ గారి ఆకాంక్ష. ఈ చేప పిల్లలని చెరువులో కలపడం జరిగింది కాబట్టి ఈ చేప పిల్లలు ఎదిగి వీళ్ళు మంచి సంపదగా వచ్చి వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొంది బాగుపడాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వేడుకుంటున్నాం.
కుంటాల మండల కేంద్రానికి చెందిన సాంగి సీను భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి నాయకుడు జీవి రమణారావు సోమవారం పరామర్శించారు. తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సాయం అందేసి ప్రగాఢ సానుభూతి వెలిపించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ గజేందర్, నాయకులు సోమేష్, కాంతారావు, లక్ష్మణ్, భూమన్న, ముత్యం తదితరులున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రైతు వేదికల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాల వారీగా నిర్మాణ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాకు మంజూరైన 79 రైతు వేదికలకు గాను ఇప్పటివరకు చిట్యాల, హంపోలి, తాండాలో పూర్తి చేయడంతో పాటు మిగతా చోట్ల వివిధ దశలో నిర్మాణాలు ఉన్నాయని తెలిపారు. రైతు వేదిక ప్రాంగణంలో పచ్చదనం పెంపొందించేలా విరిగా మొక్కలు నాటన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్గడే, జెడ్పీసీఓ సుధీర్, డిఆర్డీఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి రంజి ప్రసాద్, పంచాయతీధికారి వెంకటేశ్వరరావు, ఈ సుదర్శన్ రావు, ఎంపీడీలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా పంపబడిన ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం బాలికలకు సహాయ ప్రిన్సిపాల్ కల్పన చేశారు. సంస్థ కార్యదర్శి వెంకటేశ్వర శర్మ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ నుండి వచ్చిన తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాల బాలికలకు సంస్కృతం, తెలుగు తదితర పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ గంగాశంకర్, అపర్ణ జ్యోతి, రజిత, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో సోమవారం నులిపురుగుల నిర్మూలన మాత్రలను పంపిణీ చేయడం జరిగిందని హెల్త్ సూపర్వైజర్ కృష్ణమోహన్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమం వారంలో పాటు కొనసాగుతుందన్నారు. 1 నుండి 19 సంవత్సరంలో పిల్లలందరూ ఈ మాత్రలను వేసుకోవాలని కోరారు. వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు ఇంటింటికి వెళ్లి పిల్లలకు మాత్రలు వేశారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంఎస్సి ఫారెస్ట్ కోర్స్ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేసిన జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.